తెలుసా దిక్కులేని పిల్లలను చూచుట నిజమైన భక్తేదో తెలుసా దిక్కులేని పిల్లలను చూచుట ఇహలోక మాలిన్యమే ఉండగా బ్రతకాలి ప్రతిదినము భయభక్తితోనే ఆ యేసు బ్రతికాడు భయభక్తితో అంగీకరించాడు ఆ పరమ తండ్రి
కరముతో అందరి ఎడలను ప్రతి సత్కార్యము చేయుటకు ఇది కూడా ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఉదాహరణ దానిలో ఉదాహరణలు ఎందుకు ఒకే అధ్యాయంగా రాయాల్సి వస్తుంది చక్కటి మాట్లాడుతున్నారు. ఇంద్ర పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. మనందరికీ కలిగే రక్షణ గూర్చి మీకు రాయవలని
విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియులారా, ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో ఆ క్రైస్తవులందరికీ ఉదాహరణ రాస్తూ రక్షణ గురించి మీకు రాయాలనుకున్నాను. పత్రిక ద్వారా, నా ఉత్తరం ద్వారా రక్షణ అంటే ఏంటి, రక్షణ ఎవరిలో ఉంది, ఏది రక్షణ, ఏం చేయాలి రక్షించబడాలంటే అనే అనేక విషయాలు మీకు రాయాలని అనుకుంటున్నాను. చూడండి, రక్షణ గురించి మీకు రాయాలని విశేష ఆసక్తి, చాలా ఆసక్తి ఉంది నాకు. చాలా విషయాలు రక్షణ గురించి మీకు రాయాలని నేను తాపత్రయపడుతున్నాను, ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అది ప్రాముఖ్యమైనది. దాని గురించి మీకు చాలా విషయాలు రాయాలని విశేషమైన ఆసక్తి, చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాను. చూడండి, విశేష ఆసక్తి గలవాడిని ప్రయత్నం చేస్తున్నాను. ఏం ప్రయత్నం చేస్తున్నాను? ట్రై చేస్తున్నాను అంటే రక్షణ గురించి మీకు చెప్పాలి. రక్షణ అంటే ఏంటి, ఎవరో ఉంటుంది రక్షణ, దాని గురించి రాయాలని నేను ఆ పెన్ను పేపర్ పట్టుకున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. కానీ అంతలో ఏమైంది, మరి రక్షణ గురించి రాయాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు పెన్ను పేపర్ పట్టుకొని నేను రెడీగా ఉన్నప్పుడు మళ్ళీ వేరే ఆలోచన వచ్చింది, వేరే రాయాల్సి వచ్చింది. ఏంటది? పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మల్ని వేడుకొనొచ్చు. రక్షణ గురించి రాయాలని నేను ఆశపడ్డాను. కానీ రక్షణ గురించి రాయడం కంటే అంతకంటే ప్రాముఖ్యమైన విషయం అనుకుని రాయాలని నేను తలుచుకున్నాను. ఎందుకంటే రక్షణ అనేది అది ఎందుకు దాని గురించి ఆపేస్తాడంటే అది మూలపాఠం. రక్షణ అనేది మూలపాఠం. మనము చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పోయిన కాంచెల్లి యేసు రక్షకుడు రక్షిస్తాడు, నమ్ముకోండి, రక్షిస్తాడు, నమ్మిస్తాడు ఇవి చెప్పి విని ఉన్నాము. అందుకోసమే రక్షణ కంటే ఎక్కువ ప్రాముఖ్యత కలిగిన అంశం ఇంకోటి ఉంది. ఆ అంశం ఏంటని చెప్తున్నాడు, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మీకు రాస్తున్నాను. రక్షణ కంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఒకేసారి మనకు అప్పగించబడిన పరిశుద్ధమైన బోధ ఎత్తుందో ఆ బోధ కనుమరుగయ్యే స్థితికి వచ్చేసింది. కాబట్టి దాని గురించి మనం పోరాటం చేయాలి. రక్షణ గురించి చెప్పుకోవడం కంటే పోరాటం గురించి చెప్పుకోవడము చాలా ప్రాముఖ్యత అనిపించింది. అందుకే రక్షణ గురించి రాయాలని అనుకున్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి మళ్ళీ నేను ఎప్పుడు వెళ్తున్నాను అంటే ఒకేసారి మనకు అప్పగించబడినటువంటి ఈ బోధకుందో ఈ బోధ నిమిత్తం నేను అందరూ పోరాటం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ బోధ గురించి రాయాలని ఆశపడుతున్నాను. రక్షణ అనేది అది మూలపాఠం. అనేక సార్లు విని చెప్పి ఉన్నాం మనం. కానీ పోరాడాలనే ఆ ఆలోచన, ఆ మనసు క్రైస్తవులో పొరబడింది. యెహోవా ఈరేలు కొట్టేస్తున్నాం, దేవుడు చూసుకుంటే మనకి ఎందుకు పోరాడాలనుకుంటున్నాం? మనం 4 రోజులు కూర్చొని ప్రార్థిస్తే, పాటలు పాడితే, చప్పట్లు కొడితే, బైబిల్ తల కింద పెట్టుకొని పడుకుంటే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని అనుకుంటున్నాం. అలాంటి భ్రమలో ఆనాడు మొదటి క్రైస్తవం నుంచి ఇప్పటి వరకు ఉంది కనుకనే యూదా గారు ఆ మాట రాస్తున్నారు. పోరాటం మనకు తగదు అని క్రైస్తవము ఆ ఆలోచన ఉంది. పోరాటము మనకు తగదు, అది మన పని కాదు. అది ఎవరో ఒక రకమైనటువంటి ఆ నక్సలైట్స్ పోరాడతారు, రాజకీయ నాయకులు పోరాడతారు లోపలికి వచ్చి. రకరకాల సమాజ వ్యతిరేక శక్తులు పోరాడతాయి. కానీ క్రైస్తవులుగా మనకెందుకంటే పోరాటము, అది మనకు తగదు కదా. చక్కగా ఉండేస్తారు, ఆసనం ఇచ్చినట్టుగా చక్కగా వాళ్ళు ఉంటున్నారని
వాళ్ళని గరిట తిప్పడమే కాదు, కొత్తిమీర వేయాలి, కరివేపాకు వేయాలి, ఉప్పు వేయాలి, మిగిలినటువంటి వాటిని మనం ఎంతగా మనం వేయాలో అవన్నీ వాళ్ళకి ఏంటి వచ్చు. అవి వచ్చినవి క్రియరూపకంలో చక్కని వంటకాన్ని చేసి చూపించాలి అంటే వీళ్ళకి వచ్చేసేయండి వచ్చేయండి. కానీ ప్రభు అన్న అదే అన్న విషయం, వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములు. వాటిని పాటిస్తే వాక్యం మనకు వచ్చేసింది. కానీ మెత్తని హృదయ పలకల మీద రాసుకున్నటువంటి దేవుని మాటలు వాళ్ళు ఎలాగో ఉన్న విషయం, మా పత్రిక మీరే కాదంటే బైబిల్ అంతా పాటించేటట్టుగా లిపించుకున్నారు. అలా మనం ఉన్నప్పుడే ఒక ఆదర్శంగా మనం ఉండగలం. అలా వాక్యాన్ని మనం హృదయపూర్వకంగా పాటించినప్పుడే మనం దేవుడిలో అనుకున్నట్టుగా ఆదర్శంగా మనం ఉండగలుగుతాం. కొత్త నిబంధనలో మనం చూస్తేనండి, అపోస్తల కార్యము 18వ అధ్యాయం అపోస్తల కార్యము 18వ అధ్యాయం మొదటి నుంచి, అపోస్తల కార్యము 18వ అధ్యాయం మొదటి నుంచి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథీయుకు వచ్చి పొంతు వంశీయుడైన అక్కులాకు ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి వద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా నుంచి వెళ్ళిపోవాలని క్లౌదియ చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి వేరానుకుంటున్నారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండేది. వారు కలిసి పని చేయించుంది. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరమును తప్పించుతూ యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుతూ ఉండేది. ఇక్కడ మనం చూస్తేనండి, పౌలు గారు అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన కొరింథీకి వచ్చేసాడు. పౌలు గారి యొక్క ఎలాగంటే క్యాపిటల్ సిటీ రాజధాని, అలాగే మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని ఎలాగని, ఢిల్లీ మన ఇండియాకు భారతదేశానికి ఢిల్లీ ఎలాగైతే రాజధానిలో ఉన్న ఒక పట్టణంగా ఈ కొరింథీ అనేటువంటిది అక్కయ రాష్ట్రము లేదా ఆ రోజులలో రాష్ట్రాలను కూడా దేశాల్లో పిలిచేవారు. పెద్ద విస్తీర్ణం కలిగి ఉండేటువంటి కనుక ఈ అక్కయ రాష్ట్రానికి రాజధాని ముఖ్య పట్టణము కొరింథీ. ఈ కొరింథీ పట్టణానికి అపోస్తులైన పౌలు గారు తన యొక్క 2వ ప్రయాణం ఇప్పటివరకు మీ ప్రియమైన పిల్లల ద్వారా ఎన్నో మాటలు విన్నాం. నడవడికలు మీ ఇష్టానుసారంగా వాక్యానుసారంగా మార్చుకున్నట్టుకు ఇది ఒక మంచి తరుణం. తండ్రి, మీ భక్తులుగా సంపూర్ణమైనటువంటి మీ ప్రియమైన పిల్లలుగా మారుటకు ఇది ఒక వేదిక. ఇలాంటి లేఖనాల పరిశోధన సదస్సులు ఎన్నో పెట్టి ఎన్నో మాటలు ఈ ప్రియమైన పిల్లలకు వినిపించలాగా చెప్పండి. ప్రతి నెల మానక మీరు జరిపిస్తున్న ఈ కార్యక్రమాన్ని బట్టి కృతజ్ఞతలు. అందులో భాగంగా ఈరోజు కూడా మీ విలువైన మాటలు ధ్యానిస్తూ మీరు చూపిస్తున్న కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం తీసుకొని దీవించండి. వారందరికీ మంచి భవిష్యత్తుని ఇవ్వండి, మంచి ఆయుష్ ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. మీ మాటలు చొప్పున నడుచుకో కృప చూపండి మనం చేసుకోండి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సైకిల్కు సంబంధించినటువంటి విలువైనటువంటి మాటలు ఈరోజు బయటలో మనం ఆలోచించేద్దాం. వేదికను అలంకరించినటువంటి దైవజనులందరికీ, అలాగే ఈరోజు ఇంత ఎండైనా కూడా మరి దేవుని మాటలను పరిశీలించడానికి పరిశోధించడానికి వచ్చిన మిమ్మల్ని మా హృదయపూర్వక అభినందనలతో మరి అభినందిస్తున్నాం. ముఖ్యంగా దేవుని కృపను బట్టి ఇంత ఎండలో మీరు వచ్చారు. పరిస్థితి ఎలా చూడండి ఒకసారి, వాతావరణం ఎలా ఉంది. కారణం టెస్ట్లో మీరు పాస్ అయినారు.
ఎందుకంటే అంత ఎండలో దేవుడి కూడా అంటే అదే అనిపిస్తుందండి. మన నిజ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తాయి, ఎన్నో కష్ట నష్టాలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ ఎదుర్కొనడానికి ఎవరైతే ధైర్యంగా నిలబడతారో కొద్ది రోజులు శ్రమ అటు తర్వాత దేవుడు కన్ఫర్మ్ చేస్తాడండి. ఇతడు ఏ పరీక్షకైనా అగ్ని పరీక్షకైనా నిలబడతాడు అని అనుకున్న తర్వాత ఇక పరీక్షాకాలం ముగుస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, అబ్రహాం విషయంలో ఏం జరిగింది? అబ్రహాము తన కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడే, అలాంటి ప్రేమిస్తున్నటువంటి కుమారుని నాకు ఇస్తాడో లేదో అని తెలుసుకోవడానికి దేవుడు ఏం చేశాడు? లేక లేక పుట్టిన నువ్వు ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుడైనటువంటి ఇస్సాకును నాకు బలిగా ఇవ్వాలి అన్నాడు. కానీ దేవుని గురించి చెప్పబడిన మరొక స్టేట్మెంట్ ఏంటి? బలి అర్పణీయ నీవు. మరి ఇక్కడ బలి కలిగాడు అంతే. బలి అర్పణీయ నీవు కోరలేదు. ఈరోజు బలిని కోరడు, కనికరమునే కోరతాడు. మన దేవునికి బలి అంటే ఇష్టం లేదు, కనికరం కలిగినటువంటి దేవుడు అండి. మరి అబ్రహాం విషయంలో ఎందుకు అలా అన్నాడు అని అంటే, అబ్రహాముకు పరీక్షా కాలం అది. ఆ పరీక్షా కాలంలో అబ్రహాము నెగ్గాడు, ప్రపంచంలోని విశ్వాస వీరుడయ్యాడు, విశ్వాసాలకు తండ్రి అయ్యాడు. అలాగే మరి పరీక్షలు మన జీవితంలో వచ్చేటువంటి పరీక్ష ఏంటో అని మనం ఆలోచిస్తే ఈరోజు మనం చదువుకోబోయేటువంటి అంశం పేరు నీ భక్తి దేవునికి అంగీకారమా? మనము దేవుని పట్ల చూపిస్తున్నటువంటి భక్తి దేవుడు మెచ్చుతాడా? దేవుడు కోరుకుంటాడా? దేవుడు అంగీకరిస్తాడా? సరే ఆలోచిద్దాం. భక్తి అనేసరికి లోకంలో చెప్పుకునే అర్థాలు వేరు, కానీ బైబిల్ చదివిన స్టూడెంట్ చెప్పే అర్థం వేరుగా ఉంటుంది. భక్తి అనేసరికి వెంటనే మీరు ఏమని చెప్తారు చెప్పండి? వెరీ గుడ్. దిక్కులేని పిల్లలను మరియు విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటే నిజమైన భక్తి. విధవరాండ్లు ఏం చేయాలంటే భర్త ఉంటారు కదా, మనం తగిన సహాయం చేయాలి, ఎవరికైనా ఓదార్పు దుఃఖంతో ఉంటే ఓదార్పు ఇవ్వాలి, వారికి ఏమైనా అవసరం ఉంటే మనం ఏం చేయాలి? ఆదుకోగలగాలి. విధవరాండ్ల విషయంలో అది దిక్కులేని పిల్లలు ఉంటారు, పాపం వాళ్ళ తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు, అనాథ పిల్లలు ఉంటారు. అనాథ పిల్లలకు తప్పకుండా మనం సహాయం చేయగలగాలి. ఎవరికైతే ఇలాంటి మనసు ఉంటుందో అది భక్తి అని చెప్పుకోబడుతుంది. కాబట్టి మరి ఇలాంటి భక్తి మనకు ఉందా? మరి భక్తుల విషయంలో దేవుడు చాలా ఆనందిస్తాడండి. భక్తులు అంటే దేవుడికి చాలా ఇష్టం. ఒకసారి చూడండి, మనం గతంలో కూడా చెప్పుకున్నాం, కీర్తన గ్రంథం, కీర్తనలు 16వ అధ్యాయం 3వ వచనంలో మాట్లాడుతున్నాను. 16వ కీర్తన 16వ అధ్యాయం 3వ వచనంలో చూడండి, దేవుడు ఏమని రాయించాడు భక్తుల గురించి, అందులో యెహోవా భక్తుల గురించి దేవుడు ఏమని రాయించాడు చూద్దాం. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. లోకంలో నాకు ఎవరిష్టులు అండి? లోకంలో నాకు ఎవరిష్టులు? ఒకరి ధనవంతులు ఇష్టలు. లోకంలో నాకు ఎవరిష్టులు? సినిమా హీరోలు ఇష్టలు. లోకంలో నాకు ఎవరిష్టులు? హీరోయిన్ ఇష్టలు. లోకంలో నాకు ఎవరిష్టులు? రాజకీయం చేసే వాళ్ళు ఇష్టలు. లోకంలో ఎవరికి ఇష్టలు? సిక్స్ కొట్టే వాళ్ళు ఇష్టలు. లోకంలో ఎవరిష్టులు? సెంచరీ చేసే వాళ్ళు ఇష్టలు. లోకంలో ఎవరిష్టులు? మీ అభిరుచికి తగిన రీతిలో ఎవరు ప్రవర్తిస్తారో వాళ్ళే ఇష్టలు. కానీ దేవునికి ఎవరైతే ఇష్టలు? ఇంత మంచి మాట అండి. ఈ లోకములో భక్తులే శ్రేష్ఠులు. శ్రేష్ఠులు అంటే శ్రేష్టమైన గింజలలో మామూలు గింజలు ఉంటాయి, శ్రేష్టమైన గింజలు ఉంటాయి. మనం విత్తం విత్తేటప్పుడు ఏం చేస్తారంటే మామూలు గింజలు విత్తారా, శ్రేష్టమైన విత్తనాలు విత్తారా? నాసిరకం విత్తనాలు విత్తరు, శ్రేష్టమైన గింజలు విత్తుతారు. చిన్నప్పుడు చదువుతున్నాం, గేదె పాల కంటే ఆవు పాలు శ్రేష్టమైన. చదువుతున్నారా మరి? ప్యాకెట్ పాలే శ్రేష్ఠుడు అట. ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారు జనాభాలో? సుమారుగా
850 కోట్లకు పైగా ఉంటే ఈ 850 కోట్లకు పైగా ఉన్నటువంటి జనాభాలో అందరూ దేవునికి ఇష్టలా? అందరూ దేవునికి ఇష్టలా కాదా? మీకు ఇద్దరు పిల్లలంటే ఇద్దరు పిల్లలు దేవునికి ఇష్టం, మీకు ఇష్టలేదా కాదా? ఇష్టలేదా కాదా? మరి మీ పిల్లలందరూ దేవుని పిల్లలే కదా. దేవుని పిల్లలు ఇష్టంలో ఒకటే ఉండాలా? దేవుని పిల్లలంటే ఇష్టలే, కానీ వాళ్ళల్లో ఎవరైతే భక్తులుగా ఉంటారో వాళ్ళు కేవలం ఇష్టం అర్థం ఏంటిది? ఎక్కువ ఇష్టమైన వారు. ఇతడు నా ఇష్టమైన, దావీదు నా ఇష్టానుసారుడు అని అన్నాడు. ఎందుకు అంతమందిగా ఉండగా, దావీదు తరంలో అంతమందిగా ఉండగా కేవలం దావీదునే ఎందుకు అంటున్నాడు? అన్ని ఉద్దేశాలను నెరవేర్చిన తనయుడు కనుక దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడు. భూమి మీద బ్రతుకుతున్నటువంటి యెహోవా భక్తులు ఇప్పుడు ఏ పేరుతో కొలబడుతున్నారు? ఏ పేరుతో పిలువబడుతున్నారు? క్రీస్తుకు పూర్వం యెహోవా భక్తులు అని పిలువబడ్డారు. ఇప్పుడు యెహోవా భక్తులు ఏ పేరుతో పిలువబడుతున్నారు? క్రైస్తవులు అనే పేరుతో పిలువబడుతున్నారు. యెహోవా భక్తులు ఎవరు? ఇప్పుడు క్రైస్తవులు. కాబట్టి ఇప్పుడు క్రైస్తవులు అంటే దేవునికి చాలా ఇష్టం. క్రైస్తవులు అంటే దేవునికి చాలా ఇష్టం. అందుకే దేవుడు చెప్తున్నాడు, తన ఇష్టాన్ని చెప్తున్నాడు. మీకు ఏంటి ఇష్టం అని అంటే పాలకూర అంటే ఇష్టం, మీకేంటి ఇష్టం? గోంగూర అంటే ఇష్టం. దేవునికి ఏంటి ఇష్టం? భక్తులంటే ఇష్టం. దేవుడు చెప్తున్నాడు. ఇప్పటి వరకు చదువుతున్న ఒక అద్భుతమైనటువంటి మాట అండి. పరలోకం వెళ్ళటానికి ఏకైక మార్గం యేసుక్రీస్తే. ఆ యేసుక్రీస్తు, పరలోకం వెళ్ళినటువంటి యేసుక్రీస్తు, వెళ్ళి వచ్చినటువంటి యేసుక్రీస్తు, వచ్చి మళ్ళీ వెళ్ళిన యేసుక్రీస్తు, మన కొరకు స్థలాలను సిద్ధపడుతున్న యేసుక్రీస్తు భూమి మీద ఉన్న కాలంలో ఎలా బ్రతికాడు, ఏం మాట్లాడాడు మరొకసారి చూద్దామండి. మంచి మాట అండి, అద్భుతమైనటువంటి మాట ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నాం. అంటే భూమి మీద బ్రతుకుతున్న సమయంలో, భూమి మీద యేసుక్రీస్తు జీవించి ఉన్న కాలము అని అర్థం. శరీర దారిన దినములలో మహారోధనలతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి ఆయన భక్తులు కలిగి ఉన్నందున యేసుక్రీస్తు అంగీకరించబడను అంటున్నాడు. అంగీకరించబడను అంటే దేనికి, ఎక్కడికి అంగీకరించబడ్డాడు? పరలోకం రావటానికి అంగీకరించబడ్డాడు. తండ్రి యొద్దకు వెళ్ళడానికి అంగీకరించబడ్డాడు. దేవుడు అంగీకారం వెలిపించాడు. ప్రభువా నన్ను చేర్చుకో, ప్రభువా నీ యొద్దకు నన్ను చేర్చుకోనన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, చేర్చుకోవాలి సార్, చేర్చుకుంటారా? ఇప్పుడు క్రైస్తవ బోధకులు అందరూ ఏం చేస్తారంటే, ఆ విశ్వాసాన్ని చనిపోతారు అనుకోండి, ఎక్కడ తీసుకొస్తారు? డైరెక్ట్గా గుళ్ళోకి తీసుకొస్తారండి. గుళ్ళో ఏముందని? డెడ్ బాడీ ఎక్కడ తీసుకురావాలి? కంపు కొట్టి డెడ్ బాడీ ఎక్కడ పెట్టాలండి? గుళ్ళో పెట్టాలా? ఎవరు చెప్పారు గుళ్ళో పెట్టాలని? ఎవరు చెప్పారో ఎవరు గుళ్ళోకి అయితే తీసుకొస్తారు. తీసుకొచ్చి ఏం చేస్తారు తెలుసా? అందరూ కలిసి ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాం. ఏమని? ఆ ప్రార్థనలో ఏమంటారంటే, తండ్రి ఈయనను చేర్చుకో. ఎక్కడికి? పరలోకం. అంటే ఇక్కడ భక్తులు ప్రార్థన చేసి చేర్చుకో అంటే దేవుడు చేర్చుకుంటాడా? అలా అంటే బ్రతుకున్నప్పుడు అందరూ ఏమంటారు తెలుసా? నేను నా ఇష్టం ఉన్నట్టు జీవిస్తాను, నేను చనిపోయిన తర్వాత నేను నా డెడ్ బాడీని గుళ్ళోకి తీసుకోండి, గుళ్ళోకి తీసుకుపోయిన తర్వాత మీరంతా రౌండ్గా ఉండి నన్ను చేర్చుకోవాలని దేవుడికి చెప్పండి అని అంటాడా లేదా? అంతేనా? అంటే పరలోకానికి చేర్చుకునే విధానం భూమి మీద ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి మనుషులు చేర్చుకుంటాడా? అసలే చేర్చుకోడు. పరలోకం మనం చేర్చబడాలి అంటే, పరలోకం ఒక వ్యక్తి చేర్చబడాలంటే, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోవాలి అని అంటే, దేవుని చేరుకోవాలి అని అంటే చాలా కష్టం అండి. మళ్ళీ ఒక దివాసం దగ్గరికి ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. లూకాసు వార్త, ఆయన
వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అనేకులు ప్రవేశింప చూతులు కానీ అది వారి వల్ల కాదు. అంటే అర్థం ఏంటంటే మేము పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలని అందరూ అనుకుంటారట. అనుకున్న వాళ్ళందరూ వెళ్తారా? అందరూ పరలోకం వెళ్ళాలని అనుకుంటారు కానీ అందరూ వెళ్ళలేరు అని చెప్పుకుంటూ దేవుడు అంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాటం. పోరాటం విషయంలో విన్నామే. పోరాటం గురించి దేనికోసం పోరాటం? దేనికోసం అంటే పోరాటం? హక్కుల సాధన కోసం పోరాటమా? ఉద్యోగ భద్రత కోసం పోరాటమా? శాలరీ ఇంక్రీజ్ కోసం పోరాటమా? ఇంక్రిమెంట్ల కోసం పోరాటమా? ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడుడి అని అంటున్నాడు. అంటే పరలోకం వెళ్ళటం అంత సునాయాసమైనటువంటి పని కాదు అని ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. పరలోకం వెళ్ళటం అంత సులువైన పద్ధతి కాదు. పరలోకం వెళ్ళాలి అని అంటే పోరాటం చేయాలి. పోరాటం అనేది మళ్ళీ అన్నులు చేసే పోరాటం కాదు, భక్తుల పోరాటం. మనం వెళ్ళటం, పరలోకం వెళ్ళటం అనేది అంత ఈజీ అయితే కాదు, అంత సునాయాసంగా వెళ్ళలేదు. అందుకే ఈ మాటలు చెప్తున్నాడు, అనేకులు ప్రవేశింప చూదురు. పరలోకం వెళ్ళాలనుకుంటారు, వెళ్ళాలనుకుంటే మాత్రమే వెళ్ళారు. అనేకులు ప్రవేశింప చూదురు కానీ అది వారి వల్ల కాదు. అంటే పరలోకం వెళ్ళడం అంత ప్రాబ్లమా, అంత కష్టమా? 10th క్లాస్ పాస్ కావడం, ఇంటర్మీడియట్ పాస్ కావడం, జాబ్ కొట్టడం ఈజీ, ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావడం ఈజీ, కానీ పరలోకం వెళ్ళటం చాలా కష్టం అండి. పరలోకం వెళ్ళటం నవ్వులాట కాదు. పరలోకం వెళ్ళటం అనేది అంత సులువు కాదు. మన భక్తిని దేవుడు అంగీకరించడం అనేది అంత సులువు కాదు అని మనకు ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో సులువైన విధానం అంటే పరలోకం వెళ్ళటం అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఎబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం మరొకసారి చదువుకుందాం. శరీరాన్ని ధరించుకొని ఉన్న దినముల్లో రోదన అన్నాడా, మహారోదన అన్నాడా? ఎలా ఉంటుందండి? ఆర్తనాదాలు తెలుసా? చనిపోయే ముందు కేక తెలుసా మీకు? ఎంత ఆర్తనాదాలు చేసినప్పుడు కేక్ వేస్తాడు, బలమైన కేక్ వేస్తారు. ఏడుస్తారు, ఆ ఏడుపులో కూడా టాక్ ఏడవడం అన్నమాట, మహారోదన. యేసుక్రీస్తు అండి ఏ తప్పు చేశాడని రోదన? ఏ పాపం చేశాడని రోదన? ఏ నేరం చేశాడని రోదన? నేరం చేసే వాళ్ళు రోధిస్తున్నారండి ఎవరైనా? పాపం చేసే వాళ్ళు రోధిస్తున్నారు ఎవరైనా? తప్పు చేసే వాళ్ళు రోధిస్తున్నారు ఎవరైనా? అబద్ధం ఆడే వాళ్ళు రోధిస్తున్నారు ఎవరైనా? యేసుక్రీస్తు అబద్ధం ఆడాడా? అబద్ధం ఆడలేదు, తప్పులు చేయలేదు, పాపం చేయలేదు. ఇలాంటి మహనీయుడు తండ్రికి మహారోదన, భూమి మీద ఉన్నటువంటి రోజులలో మహారోదన చేశాడటండి. మన జీవితంలో ఉందా అలాంటి రోదనలు? మహారోదన ఉందా అంటే దేనికోసం? పరలోకం వెళ్ళడం కోసం. పరలోకం వెళ్ళే క్రమంలో దేవుని ఎదుట ఈ భూమి మీద ఉన్నప్పుడు రోదనుడు కానీ మహారోదనుడు కానీ చేశారా? తనను మరణము నుండి తప్పించగలవాడు అనగా, ఇక్కడ మరణం అంటే ఎవరు? రెండవ మరణం అనగా నరకాగ్ని గుండంలో నుండి తప్పించే సమర్థుడు దేవుడైతే ఆ దేవునికి విన్నవించుకుంటున్నాడు, అర్థించుకుంటున్నాడు. చదవండి మరొకసారి, ఏమంటున్నాడు? శరీరధారి అయినటువంటి దినములలో మహారోదనతోను. కన్నీళ్ళు వస్తాయండి ఎవరికైనా? కన్నీళ్ళు వస్తాయి ఎవరికైనా? వస్తాయి. ఎప్పుడు? ఎంతో బాధ ఉంటే, దుఃఖం ఉంటే. యేసుక్రీస్తు రోధిస్తున్నాడు చూడండి, మహారోదన. ఆ రోజుల్లో కన్నీళ్ళు వస్తున్నాయి, కన్నీళ్ళు వచ్చి అంత రోదన, కన్నీళ్లు కార్చేటువంటి రోదన యేసుక్రీస్తు చేశాడంటే ఎంత భక్తుంది చూడండి తండ్రి పట్ల. మహారోదనతోను కన్నీళ్లతోను తనను మరణం నుండి రక్షించగల వారికి
ప్రార్థనలను యాచనలను సమర్పించి దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడదు. ఊరికే అంగీకరించబడలేదండి. పరలోకానికి వెళ్ళడానికి అర్హతను ఊరికేనే సంపాదించలేదు. ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో పోరాటాలు చేశాడు, ఎంతో భక్తి శ్రద్ధలతో బ్రతికాడు. ప్రతి మాట ఆచితూచి మాట్లాడాడు. ఎక్కడ అబద్ధం మాట్లాడలేదు, ఎక్కడ మోసం మాటలు మాట్లాడలేదు, ఎక్కడ తప్పుడు మాటలు మాట్లాడలేదు. ప్రతి మాట అర్థవంతంగా మాట్లాడాడు. దేవునికి అంగీకారయోగ్యంగా మాట్లాడాడు. ఇక్కడ మాట్లాడకుండా మాట్లాడడం ఏమన్నాడు? నేను కాని మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటాడు. నేను కాని మాట మాట్లాడిన ఏదైనా చూపించాను అంటారు. యేసుప్రభు ఎక్కడ కాని మాట మాట్లాడలేదండి. అంటే మాటల ద్వారా కూడా దేవుణ్ణి బాధపెట్టలేదు. ప్రతి మాట దేవునికి అంగీకారయోగ్యంగా మాట్లాడాడు. ప్రతి ప్రవర్తన దేవునికి అంగీకారయోగ్యంగా ఉంది. ప్రతి క్రియ దేవునికి అంగీకారయోగ్యంగా ఉంది. కాని పని ఎక్కడా చేయలేదండి. తప్పుడు పని ఎక్కడా చేయలేదు. అంటే యేసుక్రీస్తు 30 సంవత్సరాల లోపు తల్లిదండ్రుల పట్ల ఎలా ఉన్నాడు? విధేయతగా ఉన్నాడు. 30వ ఏట సువార్తను ప్రారంభించడానికి బయలుదేరాడు. అలాంటి సమస్యలలో ఆ క్రమంలో ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడు. శిష్యులు ఏర్పాటు చేసుకున్నాడు, సమాజంలోకి వెళ్ళాడు, ప్రతి ప్రాంతానికి వెళ్ళాడు, ప్రతి పల్లెకి వెళ్ళాడు, ప్రతి పట్టణానికి వెళ్ళాడు. వాళ్ళ సమస్యలను తీర్చాడు, వాళ్ళ అవసరాలను తీర్చాడు. మన అవసరాన్ని తీర్చినటువంటి నాయకుడిగా మనం చూడగలుగుతున్నాడు. కాబట్టి ఇలాంటి మహనీయుల్ని మనం ఇంకెవరైనా చూడగలమా? ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రతి అవసరాన్ని తీర్చాడండి. సమాజం యొక్క అవసరాన్ని తీర్చాడు. ఆ క్రమంలో కష్టపడ్డాడండి. అంటే ఎంత భయం ఉంటే అలా ఏడుస్తాడు చూడండి. పరలోకం ఒకవేళ దేవుడు నాకు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? 10th క్లాస్లో తప్పిపోతే ఏడుస్తున్నారు. 10th క్లాస్లో తప్పిపోతే ఏడవడే కాదు, ఏకంగా ప్రాణాన్ని కోల్పోతున్నారు. కానీ యేసుక్రీస్తు 10th క్లాస్ తప్పినా పనులు రాయచేమో, కానీ ఒకసారి పరలోకం వెళ్ళటంలో తప్పిపోతే మళ్ళీ వెళ్ళటం అనేది జరగద్దు. పరలోకం వెళ్ళడానికి ఒకే ఒక ఛాన్స్ అండి. చనిపోయిన మరుక్షణమే పరదేశికి వెళ్ళాలి. యేసుక్రీస్తు 2వ రాకడలో పరలోకం వెళ్ళాలి. ఇది క్రమం, ఇది వే. బ్రతికున్నంతసేపు మన బ్రతుకు దేవునికి ఇష్టమైనదో కాదో ప్రతి రోజు చూసుకోవాలి. వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారు తెలుసు కదండి. వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారు? ఉదయం నుండి సాయంకాలం నైట్ వరకు ఎన్ని పెట్టుబడులు పెట్టారు, ఎన్ని డబ్బులు పోయాయి, ఎన్ని డబ్బులు వచ్చాయి, ప్రతిదీ కూడా లెక్క రాసుకుంటారండి. ఈరోజు మిగిలి ఎంత, ఈరోజు ఎంత మిగిలింది, ఈరోజు ఎంత నష్టం వచ్చింది చూసుకుంటారా లేదా? చూసుకుంటారు. ఎవరైనా పడుకునే పోయే ముందు నేను మాట్లాడిన మాటల్లో దేవునికి ఎన్ని మాటలు దేవునికి ఇష్టమైనవి కావాలనుకుంటారు ఎవరైనా? ఈరోజు నేను చేసినటువంటి పనులలో దేవునికి ఇష్టమైన పనులు ఎన్ని ఉన్నాయి, ఇష్టం కాని పనులు ఎన్ని ఉన్నాయి ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నారంటే? ఉదయం నుండి సాయంకాలం వరకు నేను ప్రవర్తించిన ప్రవర్తనలో దేవునికి ఇష్టం లేని ప్రవర్తన ఉందా అని ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నారా? లేదు. కానీ చూడండి, అన్నీళ్లతోనూ బోధనతోనూ ఏడుస్తూ చివరికి యేసుప్రభును దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఇప్పుడు గుండె మీద చేతులేసుకొని చెప్పాలి, ఈ రోజు వరకు మన జీవితం దేవుడు అంగీకరించే విధంగా ఉందా? ఎవరికి వాళ్ళే, ఎవరి జీవితం వాళ్ళకే తెలుసు అండి. ఎవరి గురించి వాళ్ళకే తెలుసు. ఒకసారి ఆలోచించుకోండి. ఈ రోజు వరకు మన లెక్కలన్నీ కూడా దైవికంగా ఆలోచిస్తే, ఈ రోజు వరకు ఆలోచిస్తే దేవుడు నన్ను అంగీకరిస్తాడనే మనస్సాక్షి కలిగి ఉన్నదండి. ఒకవేళ లోపం ఉంటే వెంటనే సర్దిద్దుకోవాలి, లోపాలుంటే వెంటనే సర్దిద్దుకోవాలి, లేకుంటే పరలోకం దక్కదు. రాసిపెట్టుకోండి అంతే. పరలోకం వెళ్ళడానికి సరి అయినటువంటి వేడి ఇదే. దేవుని మాటలు కనుక ఒకవేళ తప్పితే పరలోకం రాలేదు. అందుకే ఇలా తప్పిపోయిన వాళ్ళని చూస్తే చాలా మంది ఉంటారు. ఒకసారి అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 35వ వచనం.
ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వాడు. ప్రతి జనం అంటే చూడండి, ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి జనాలు, అమెరికాలో ఉన్నటువంటి జనాలు, ప్రతి జనములో నీతిగా నడుచుకొని వారు, నీతిగా నడుచుకొని వారు ఉన్నారా? ఆయనకు భయపడి. దేవునికి భయపడాలన్నారండి. మనం అందరికీ భయం ఉంది అంటే ఈరోజు ఇక్కడికి వచ్చాం, అంత మండుటెండలైనా వచ్చామండి. నేను ఆలోచిస్తాను, జనవరి నుండి డిసెంబర్ వరకు ఏ నెలలో సెమినార్ తప్పిస్తారో అని ఆలోచిస్తే మే నెలలో వచ్చినటువంటి వారు మేలిమైన వారండి. మే నెలలో వచ్చినటువంటి వారు మేలిమి భక్తులు. ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారు, నిన్న అంటు గంటకు 40 డిగ్రీలు 42 డిగ్రీలు నమోదు అయిపోయింది, నేను అక్కడికి వెళ్ళిపోతే మాడిపోతాను, వద్దు అని అనుకుంటారు. అంతే. బయట చెప్పడానికి ఏం చెప్తారు? ఏదో బాగానే కారణం చెప్తారు. ఏంటా సౌండ్? అది దేవుడు కురిపిస్తున్న దీవెన వర్షం. అది చూడండి. పరీక్ష మన్ను టెండ ఇప్పుడు వరకు మధ్యాహ్నం ఎలా ఉంటుంది చూడండి. దేవుడు ఎంత చల్లటి వాతావరణం ఏర్పాటు చేస్తున్నాడు. దేవుడి కృప. కాబట్టి అపొస్తలుల 10:35 ఏమంటున్నాడు చూడండి, ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. అక్కడ యేసును అంగీకరించాడు, ఇక్కడ ప్రతి జనములో ఉన్నటువంటి వారి నీతిగా నడుచుకునే వారిని, భయభక్తులు కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. మరొక మంచి మాట, ఈరోజు కోమరాలు జరిగే సెమినార్ దేవుడు అంగీకరించడానికి భావిస్తున్నాడు. ఎందుకంటే మండు టెండర్లతో వర్షం పడడం ఏంటంటే అద్భుతం కాదు. ఇంత మండు టెండర్లతో వర్షం పడడానికి అద్భుతంగా చెప్పండి. ఈ మండు టెండర్లో మీరు రావడం మరీ అద్భుతం. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడు? ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరిస్తాడు అని చెప్తున్నాడండి. దేవుడు కృప. ఇలా దేవుడు మనందరినీ కూడా అంగీకరించాలి. పరలోకం వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోలేదండి. పరలోకం వెళ్ళిపోవాలని అనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోలేదు. అసలు ఎన్నో అవాంతరాలు వచ్చాయి. పరలోకం వెళ్ళిపోయే క్రమంలో ఎన్నో అవాంతరాలు వచ్చాయి. అందులో మనం కొంతమంది ఎగ్జాంపుల్గా చూసుకోవాలి. పరలోకం వెళ్ళాలనుకున్నాడు, కొన్ని నిమిషాలు ఆపుతామంటే ఒక మంచి ప్రత్యేకమైన పాట పాడిన తర్వాత మళ్ళీ వెళ్తాం. ఈ జీవిత పాట 10 సంవత్సరాలు చదివిన తర్వాత 10వ సంవత్సరం వార్షిక పరీక్ష, 10వ తరగతి పిల్లవాడికి పరీక్ష. కానీ పరలోకం చేరే పౌరులకు పరీక్ష జీవితకాలమే పరీక్ష. జీవితకాలంలో ముగింపు రోజు వరకు తను చేసిన మంచి క్రియలు, తను చేసిన చెడు క్రియలను ఒకసారి దేవుడు చూస్తే దేవుడు చివరికి ఆ వ్యక్తి జీవితాన్ని బట్టి దేవుడు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు తీసుకునే నిర్ణయం మనం చేసిన పనుల మీద ఆధారపడి ఉంటుంది. దేవుడు అంగీకరించాలా, అంగీకరించకూడదా? అంగీకరిస్తే వచ్చేది పరలోకం, అంగీకరించకుంటే వెళ్ళేది నరకం, పాతాళం. భయంకరమైనటువంటి పరీక్ష. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తికి పరీక్ష సమయం ఎప్పుడంటే ఈ దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోతున్న క్షణం. ఆ క్షణమే డిసైడ్ అయిపోతుందండి. దేవుడు మన భక్తి జీవితాన్ని అంగీకరించాడా, దేవుడు మనల్ని తృణీకరించాడా అనే విషయం తెలిసిపోతుంది. ఎగ్జాంపుల్, లాజరు ఉన్నాడు. తన బ్రతుకు కాలంలో భూమి మీద కష్టపడ్డాడు. ఆయన ఒకరోజు చనిపోయిన తర్వాత దేవుడు ఆయన జీవితాన్ని ఏం చేశాడు? అంగీకరించాడు. లాజరు జీవితాన్ని దేవుడు అంగీకరించాడు.
దేవదూతలు వచ్చి లాజరును అబ్రహాముని చోటికి చేర్చాయి. లాజరు జీవితము దేవుడు అంగీకరించాడు. లాజరును నెమ్మది పొందే ప్రదేశంలోకి తీసుకుపోయాడు. ఇంకా పరలోకం వెళ్తానని ధీమాగా చెప్పుకొని నేను యేసుతోనే తిరుగుతున్నాను, యేసు శిష్యులలో ఒక శిష్యుని అనుకున్న ఇస్కరియోతు జీవితం, ఇస్కరియోతు యూదా జీవితం దేవుడు అంగీకరించాడు? అంగీకరించలేదు. దేవుడు అంగీకరించకపోతే చేరుకున్న చోటేది నిత్య నరకాగ్ని గుండం. ఎంత భయంకరమైనది! నరకం పోవడానికి ఎంత భయంకరమైనటువంటి జీవితం అది. బ్రతికున్న రోజులలో మన జీవితాన్ని దేవుడు అంగీకరించాలా, అంగీకరించకూడదా అనే విషయం ఎవరి మీద ఆధారపడింది అంటే మన మీదే ఆధారపడింది. అలాగే ఎంతమంది కదా మన భక్తులను ఆలోచిస్తే ఇంకెంతో మంది భక్తులను దేవుడు అంగీకరించాడు. కొంతమంది భక్తుల జీవితాలను, అంటే భక్తులు కాదు, దేవుడికి ఇష్టంగా బ్రతుకుని వారిని ఏం చేశాడు? తృణీకరించాడు. అలాంటి వాళ్ళలో మరొక వ్యక్తిని మనం ఆలోచించుకోవచ్చండి. ఎవరు? ఎగ్జాంపుల్ చూడండి, ఏలియా ఉన్నాడు. ఏలియా జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడా లేదా? ఏలియా వెళ్ళిపోయేటప్పుడు ఎలా వెళ్ళాడంటే అగ్ని రథముల మీద, శుభసూచకమా కాదా? అగ్ని రథం మీద వెళ్ళిపోయాడంటే ఎంత మహిమకరంగా వెళ్ళిపోయాడంటే, ఎంత మహిమతో కొనుక్కోబడ్డాడు. అగ్ని రథముల మీద కొనుక్కోబడ్డాడు ఏలియా. గొప్ప ప్రవక్త, రోషకరమైనటువంటి వ్యక్తి. అలాంటి మహనీయుడు తన జీవితంలో దేవుని సేవ చేశాడు, మహాసేవ చేశాడు, ప్రాణాపాయాలకు ఓర్చి సేవ చేశాడు. చివరికి దేవుడు ఏం చేశాడు? ఆయన జీవితాన్ని అంగీకరించాడు. చూసామండి, మళ్ళీ ఎక్కడ సందర్భాల్లో చూసాం మనం. ఏలియా జీవితము అద్భుత రీతిలో ఏలియా అగ్ని రథముల మీద కొనుక్కోబడ్డాడు. ఎంత వైభవంగా కొనుక్కోబడ్డాడండి. అదే లాజరు ఎలా కొనుక్కోబడ్డాడు? దేవదూతల చేత కొనుక్కోబడ్డాడు. అంటే లాజరు జీవితాలు కూడా దేవుడు అంగీకరించాడు అనడానికి ఒక మంచి ఉదాహరణ అది. లాజరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాములో ఆనుకొనుటకు కొనుక్కోబడ్డాడు. లాజరు ఎంత చక్కగా అంగీకరించబడ్డాడండి. అలా ఇస్కరియోతు యూదా అంగీకరించబడలేదు. మరొక వ్యక్తిని మనం ఆలోచిస్తే బైబిల్లో 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 2 తిమోతి 4వ అధ్యాయం 10వ వచనంలో ఒక వ్యక్తిని మనం చూడగలుగుతున్నామండి. ఆయన జీవితం ఎలా ఉందో చూడండి ఒకసారి. దేమా ఇహలోకమును సేవించి స్నేహించి నన్ను విడిచి. ఇహలోకాన్ని స్నేహించాడంటే ఈ లోక స్నేహం దేవునితో వైరం కలిగినటువంటి వారిని దేవుడు అంగీకరిస్తాడా? దేమా భక్తులే కదా, దేమా బైబిల్ చదువుకున్న వ్యక్తే కదా. ఎందుకంటే అలా అయిపోయాడు? అందుకని ఒక వ్యక్తి విషయంలో మనం వెంటనే డిసైడ్ చేయలేమండి. ఈ వ్యక్తి తప్పకుండా పరలోకం వెళ్తాడు అనడానికి ఎప్పుడు మనం డిసైడ్ చేయడానికి వీల్లేదండి. ఎందుకంటే దేమా ఏం చేశాడట? ఇహలోకాన్ని స్నేహించాడట. ఇహలోకంలో నుండే వేరైన మనం పరలోక సంబంధమైనటువంటి దేవుని రాజ్యంలోకి వచ్చాం. మళ్ళీ ఇహలోకాన్ని స్నేహించడం ఏంటి? ఇహలోకాన్ని స్నేహించడం ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనూ లోకాన్ని కూడా, దాని లోకమును, దాని ఆశలను మనం దూరం పెట్టాలి. లోకములో ఉన్నదంతయు మనం ఏం చేయాలి? ఆశించకూడదు. ఈ లోక స్నేహం దేవునితో వైరం. ఒకవేళ ఈ లోక స్నేహం చేస్తే దేవుడు మన జీవితాన్ని అంగీకరించడు అనడానికి ఎగ్జాంపుల్ ఒక దేమా. అదే అధ్యాయంలో చూడండి మనకు మంచి మాట. 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం. ఇక్కడ ఒక భక్తుడు తన జీవితాన్ని మంచి సాక్ష్యం ఇస్తున్నాడండి. తన జీవితం పట్ల తనే సాక్ష్యం ఇస్తున్నాడు. ఒకరి జీవితం మరొకరి జీవితం చెప్పలేరండి. నా జీవితాన్ని గురించి మీరు చెప్పలేరు, మీ జీవితాన్ని గురించి నేను చెప్పలేను. కానీ ఇక్కడ ఒక భక్తుడు చెప్తున్నటువంటి మంచి మాట ఎవరన్నా చూడండి. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని,
విశ్వాసము కాపాడుకుంటుని. చూడండి, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అంటున్నాడు. అంటే ఏమర్థమైపోయింది? నా బ్రతుకుని దేవుడు అంగీకరించాడు, నా జీవితాన్ని దేవుడు అంగీకరించాడు. ముగింపులో చెప్పగలుగుతున్నాడండి, భక్తుడు చెప్తాడు, ముగింపులో చెప్పగలుగుతున్నాడు. అలా ఉన్నాయా మన జీవితం? మన మనసాక్షి ఇప్పుడు మంచిగా చెప్తుందా? నువ్వు చేస్తున్న సేవ దేవుడు అంగీకరిస్తాడని మనసాక్షి చెప్తుందా? ఆలోచించాలి. నేను చూడండి, చక్కటి మనసాక్షి చెప్తున్నాడు, నేను మంచి పోరాటము పోరాడి తిని అని అన్నాడు. మంచి పోరాటం, నా విశ్వాసము కాపాడుకొని తిని అని అన్నాడు. నా పరుగు కడముట్టించి తిని, చివరి వరకు నా పరుగు ఎక్కడి వరకు కొనసాగించాలో అక్కడి వరకు, నా లక్ష్యం వరకు నేను నా పరుగును కొనసాగించాను అంటున్నాడు. మన పరుగు ఉందా? ఉంది. ముగిసిందా? లేదు. కొనసాగించాలి, ఇంకా కొనసాగించాలి, కడ వరకు కొనసాగించాలి. మంచి మనసాక్షి చెప్పగలగాలి, నా పరుగు కడముట్టించి తిని అని చెప్పి ఆగిపోలేదండి. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అంటున్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అని అంటే తన యొక్క జీవితాన్ని, అనగా పౌలు గారి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు అనడానికి తన మాటలలో మరొక అనుమతి ఏంటో తెలుసా? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు. ఈ మాట చాలదండి. ఒక మంచి మనసాక్షి కలిగి ఉన్నాడు పౌలు గారు. క్రీస్తు లాంటి శ్రమ పడ్డాడు, అంతవరకు సహించాడు. ఈ మాట అంటున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఈ మాటను బట్టి నా పరుగు కడముట్టించింది నీ అని అన్నాడు. ఈ మాటను బట్టి పౌలు గారి జీవితాన్ని దేవుడు అంగీకరించాడు. ఇలా మరికొద్ది మంది జీవితాలను మనం ఆలోచిస్తే చాలా మంది జీవితంలో ఓడిపోయారు. చాలా మంది తన జీవితంలో ఓడిపోయారు. దేవుని దగ్గర రావాలనుకున్నారు, కొందరు దేవుని దగ్గరకు వచ్చారు, మధ్యలోనే మలుపు తిరిగిపోయారు. అలా కొందరు జీవితాలు మనం ఆలోచిస్తే చూడండి, ఎగ్జాంపుల్ మనం చూడండి, ఒక ఏరియా చూసాం, ఏరియా జీవితం ఏమైంది? సక్సెస్ అయిందండి. అలాగే హానోకు గారి జీవితం ఏమైపోయింది? హానోకు జీవితం గురించి దేవుడు ఏమని చెప్పాడు? హానోకు దేవుడితో, గొప్ప విషయం అండి, హానోకు దేవుడితో నడిచేను అంటే అతని జీవితం కూడా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మరికొందరు జీవితాలను చూస్తే ఏమైంది చెప్పండి? ఒక యెహోషువ అన్నాడు, ఆయన జీవితంలో ఏం చేయగలిగాడు? ఎవరూ సాధించలేని విక్టరీ అంటే విజయం అండి. అంతరిక్షంలో ఉన్నటువంటి సూర్యుని ఆపగలిగాడు, అంతరిక్షంలో ఉన్నటువంటి చంద్రుని ఆపగలిగాడు అని అంటే దేవుని ప్రమేయం ఉందా లేదా? అంటే యెహోషువ భూమి మీద ఉన్న ఒక చిన్న ఆకారంతో ఉన్నటువంటి మనుషుడిగా ఉన్నటువంటి యెహోషువ చెబితే, ఆర్డర్ వేస్తే, ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? సూర్యుని నిలిపాడు, చంద్రుడిని నిలిపాడు అని అంటే యెహోషువ జీవితాన్ని దేవుడు అంగీకరించలేదా? అంగీకరించాడు. అలాగే ఒక మోషేను మనం ఆలోచించుకుంటే, ఒక అబ్రహామును ఆలోచించుకుంటే, ఒక అపోస్తులను ఆలోచించుకుంటే, ప్రవక్తను ఆలోచించుకుంటే వారి జీవితాలను దేవుడు అంగీకరించాడు. కానీ దురదృష్టవశాత్తు కొందరు జీవితాలు ఏమైపోయారు చూడండి. ఇప్పటి వరకు యోబు గురించి విన్నాం. యోబు ఎన్ని కష్టాలు పడినా కూడా తన భక్తి జీవితానికి మచ్చ రానివ్వలేదండి. యోబు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు, అయినా కానీ తన భక్తి జీవితాన్ని మాత్రం కాపాడుకున్నాడు. పౌలు విశ్వాసాన్ని కాపాడుకున్నట్టుగా యోబు భక్తిని కాపాడుకున్నాడు. కానీ భూమి మీద అందరూ కాపాడుకోలేకపోయారు. మనం ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి వారి దేమ కానీ, ఎందుకంటే ఇస్రాయేలు యూదా కానీ కొంతమంది వారి జీవితాలు కాపాడుకున్నారా? కాపాడుకోలేకపోయారు. ముగింపు వరకు కాపాడుకోలేకపోయారు. కానీ యేసుక్రీస్తు జీవితం మనం ఒకసారి ఆలోచిస్తే ఎన్ని కష్టాలండి. ఉపవాసం ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. పరిస్థితి ఎలా ఉండదండి? 40 రోజులు ఉపవాసం ఉన్న పరిస్థితి ఎలా ఉండదు? మన దేహ సౌష్ఠం ఎలా ఉంటుంది? దేహం ఏమైపోతుందండి? అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న తప్పు చేయకుండా ఉండగలిగాడు. యేసుక్రీస్తు జీవిత కాలంలో ఎన్నో శోధనలు వెంటాడినా, ఎన్నో సమస్యలు వచ్చినా, చివరికి ఒకనొక స్థలంలో ఒకనొక సమయంలో యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన ఏంటంటే తండ్రితో, తండ్రి
ఈ గిన్నె నా యొద్ద నుండి, అంటే గిన్నె నా యొద్ద నుండి తొలగించు అనేంతటి విషమ పరిస్థితులు వచ్చాడు ప్రభు గారికి. అయినా వెంటనే ఏమన్నాడు? అయినా నా చిత్తము కాదు నీ చిత్తమే అని అన్నాడండి. ఇంత గొప్ప మాట అంటే మనం అనగలుగుతాం, ఆ మాట అనగలుగుతాం అంటారు. కానీ యేసుక్రీస్తు నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించిన దాకా అన్నాడు. అంటే యేసుక్రీస్తుకు పెట్టబడేటువంటి పరీక్షలలో యేసుక్రీస్తు ఏమయ్యాడు? నెగ్గాడు, గెలిచాడు, విజయం సాధించాడు. అంతేకాదు తను అరెస్ట్ చేస్తున్నప్పుడు కానీ, తను కొడుతున్నప్పుడు కానీ, తను చెప్పదెబ్బలు కొట్టినప్పుడు కానీ, అరచేతులతో కొట్టినప్పుడు కానీ, పల్లెపోటు పొడిచినప్పుడు, లేదంటే చేతుల్లో మేకలు దించినప్పుడు, కోడ దెబ్బలు కొట్టినప్పుడు ఎక్కడైనా విశ్వాసంలో సన్నగిలాడా? ఎంత ఓర్చుకున్నాడండి. అంటే యేసుక్రీస్తు చివరి క్షణం వరకు, చనిపోయే చివరి క్షణం వరకు కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు. యేసుక్రీస్తు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు యేసుక్రీస్తు జీవితాన్ని అంగీకరించాడు అంటున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మన ముందు యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు జీవితం మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు జీవితాన్ని దేవుడు అంగీకరిస్తే మరి మన జీవితం పట్ల మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి అని మనం ఒకసారి చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనము దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తున్నామా? గుడికి వస్తున్నటువంటి భక్తులేనండి. మనకు బాగా తెలిసినటువంటి విషయం అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో చూసాం. ఈ అననీయ సపీరియాలు ఏం చేశారంటే గుడికే వచ్చారు కానీ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? దేవుడు అంగీకార యోగ్యంగా ఉన్నట్టు వాళ్ళ మాటలు. దేవుని యొక్క ఏం చేస్తున్నారు? వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు. అబద్ధం ఆడి మరణాన్ని పొందించుకున్నారు. ఆ జీవితాన్ని దేవుడు అంగీకరించకుండా స్వయంగా వారికి వారే వారి జీవితాన్ని ఏం చేశారు? నాశనం చేసుకున్నారు, ముగించుకున్నారు. వారు మనకు ఒక పాఠం కావాలి. మన బ్రతుకుల్లో ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు, ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను మోసగించకూడదు. పేతురు గారు అదే మాట మాట్లాడాడు. ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మోసగించుటకు మీరు ఎందుకు సాహసించారని అన్నాడు. గుడికొచ్చిన మీరు, బయట ఉన్న వాళ్ళంటే వేరే విషయం అండి. మనం గుడికొచ్చిన వాళ్ళు ఎలా ఉండాలి? ఎవరి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి? దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ పట్ల ఎంత వినయంగా ఉండాలి. కానీ అబద్ధమాడి దేవుణ్ణి మోసం చేసి దేవుని పట్ల అంగీకరించకోకుండా వారి జీవితం ఏం చేశారు? నరకానికి చేకూర్చుకున్నారు. ఇది భయంకరమైనటువంటి పరిస్థితి, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. చివరిగా ఒక గుడ్ ఎగ్జాంపుల్ చెప్పుకొని ముగించుకున్నాం. ఇద్దరు ఎక్కడికి వచ్చారు? అన్నయ్య సభ్యులే దేవుని దగ్గరికి వచ్చారు. అలాగే ప్రారంభ రోజులలో ఇద్దరు అన్నదమ్ములు వచ్చారు దేవుని దగ్గరికి. ఎవరు వాళ్ళు? ఎందుకు వచ్చారు? అర్పణలు తీసుకొని వచ్చారండి. ఇద్దరు అర్పణలు తీసుకొని వచ్చినప్పుడు మనం చూసేవాళ్ళు ఏమనుకుంటాం? గుడికి వెళ్ళి హారతి అర్పించినప్పుడు, గుడికి వెళ్ళి పూజ చేస్తున్నప్పుడు సహజంగా చూసేవాళ్ళు ఏమనుకుంటారండి? వాళ్ళు భక్తులే అని అనుకుంటారా లేదా? అన్నదమ్ములను చూసినప్పుడు అందరూ ఏమనుకుంటారు? భక్తులే అనుకుంటారు కదా. కానీ అర్పణ అర్పించిన తర్వాత దేవుడు ఏం చేశాడట? ఒకరి అర్పణనేమో అంగీకరించాడు, మరొకరి అర్పణ ఏం చేశాడు? తృణీకరించాడు. హేబేలు అర్పణ ఏం చేశాడు? దేవుడు అంగీకరించాడు. లక్ష్యం పెట్టాడు అంటే అర్థం ఏంటి? అంగీకరించాడు. హేబేలు జీవితాన్ని, హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడు. కయీను మనసును, కయీను అర్పణను, కయీను భక్తి జీవితాన్ని ఏం చేశాడు? తృణీకరించాడు. ఇక్కడ మనకు అర్థమైపోతుందండి, మనం హేబేలు లాంటి వాళ్ళగా ఉండాలి. అర్పణ ఇచ్చామనంటే మన లక్ష్యం ఎలాంటిది? దేవుని దగ్గరికి వెళ్ళాలి. అలాగే పేద విధాలు కానుక విషయంలో కూడా ఏంటంటే అందరి విషయంలో దేవుడు ఎవరిని మెచ్చుకున్నాడు? యేసు ప్రభు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో, వేసిన ధనవంతులలో పేద విధవరాలు వేసినటువంటి 2 కాసులు చాలా గొప్పగా ఉన్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని అంగీకరించాడంటే? పేద విధవరాల జీవితాన్ని. కాబట్టి ఈ విషయాలన్నింటినీ మనం పరిశీలించిన తర్వాత మన జీవితంలో ఏ లోపాలు ఉన్నాయా, మన జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడా లేదా అనే విషయాన్ని మనం పరిశీలించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని అందరికీ మనం చేస్తూ మరొకసారి అంశం పేరు
నీ భక్తి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడో లేదో నువ్వే చూసుకోవాలి. నా భక్తి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడో లేదో నేను చూసుకుంటాను. మనం అందరం కలిసి మన భక్తి జీవితాన్ని దేవుడు అంగీకరిస్తాడో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఒక విషయం చివరిగా ముగిపోయేట తెలుసా, ఒకవేళ మన నిజంలో ఈ క్షణం వరకు నా భక్తి జీవితాన్ని దేవుడు ఎందుకో నాకు అంగీకరిస్తాడు అనిపించడం లేదు అని అనిపించాలనుకోండి, మేము మనసారి చెప్పాలనుకోండి, అవకాశం ఉందా లేదా? ఇప్పుడు దేవుడు అంగీకరించుకునేలా ప్రవర్తించే అవకాశం ఉందా లేదా? ఒకవేళ దేవునికి అంగీకార యోగ్యంగా లేకుంటే ఇప్పటి నుండి అయినా వెంటనే మన మనసును మార్చుకోవాలా లేదా? మన జీవితాన్ని మార్చుకోవాలా లేదా? మన ప్రవర్తన మార్చుకోవాలా లేదా? మార్చుకోవాలి. మన జీవితాన్ని వాక్యానుసారంగా మలుసుకోవాలి. మన జీవితం దేవునికి అంగీకార యోగ్యంగా నువ్వులాగా చూసుకుందామని నేను అందరికీ మనం చేస్తూ ఈ మాటలతో ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నానండి. పడవ మందులు మా తండ్రి ఈ శ్రేష్టమైన ఉన్నత నామాన్ని వందనాలు తెలుస్తున్నాం. ఇప్పటి వరకు ఏమైనా సహోదరుడు అలాగే అండి మరి మరికొన్ని విషయాలు నీకు బైబిల్లో ధ్యానించాం. ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకున్నాం. మన జీవితం నీకు అంగీకార యోగ్యంగా ఉండులాగా కృప చూపడని బ్రతపడుతున్నాం. ఈ లోపాలున్నా సరిదిద్దండి. వాక్యం చేత సరిదిద్ది మమ్మల్ని మీ వాక్యం చేత నిలబెట్టడం మనం చేసుకుంటున్నాం. మా ముందు ఎందరో జీవితాలు ఉన్నాయి. బైబిల్లో ఎందరో జీవితాలను బట్టి మా జీవితాలను సరి చేసుకోవడానికి మీరిస్తున్న ఆయుష్కాలమే మరొక సంవత్సరం, మరొక మాసం, మరికొన్ని గంటలు. ఇలాంటి జీవితాన్ని బట్టి కృతజ్ఞతలు, మంచి భవిష్యత్తును అనుగ్రహించండి. మా భక్తి జీవితాన్ని కాపాడుకొని యేసుక్రీస్తు జీవితం, భక్తి జీవితాన్ని ఏ విధంగా అయితే మీరు అంగీకరించారో మా జీవితాలను కూడా మీరు అంగీకరించే విధంగా మా బ్రతుకులాగా కృప చూపడండి. వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు దీనికి ఆశీర్వదించడండి. మన్ను పెన్నులలో లెక్క చేయకుండా మంచి విశ్వాసంతో, నమ్మకంతో, ఉత్సాహంతో వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించడానికి ఈ ప్రార్థన ఈ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహాయం, సహవాసం చేరువచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబ సభ్యులకు, సంఘస్థులందరికీ సదాకాలం తోడై నడిపించుదుగాక. ఆమేన్.